ఒక అడవిలో జంతువులు ఇంకా పక్షులన్నీ ఎంతో ప్రేమాభిమానాలతో కలిసి ఉండేవి. ఆ అడవి చాలా అందంగా ఉండేది. ఈ అడవిలో ఒక మామిడి చెట్టు ఉండేది. ఆ చెట్టుకి చాలా తియ్యటి మామిడి పండ్లు కాసేవి. జంతువులన్నీ ఆ మామిడి పండ్లని చాలా ఇష్టంగా తినేవి. అందుకే ఈ మామిడి చెట్టు అడవి అంతా చాలా ప్రసిద్ధి చెందింది. కాని గోల్డీ గద్ద మాత్రం ఈ చెట్టును చూసి అసూయపడేది. చెట్లన్నీ నా అడవిలోనే ఉన్నాయి. ఒకప్పుడు జంతువులన్నీ మా అడవికి వచ్చేవి. అలాగే పండ్లకి బదులుగా మాకు ఏదో ఒక వస్తువు ఇచ్చి వెళ్లేవి. కానీ ఈ చెట్టు అందరికీ ఉచితంగా మామిడి పండ్లనిస్తోంది. ఈ చెట్టు కారణంగా నా వ్యాపారం సరిగ్గా నడవట్లేదు. ఒకరోజు సాయంత్రం చాలా పెద్ద గాలి వీచింది. అదే సమయంలో సోను పావురం ఆ చెట్టు దగ్గర్నుండి వెళుతూ ఉంది. ఈదురుగాలి రావడం చూసి తను చెట్టు దగ్గర కూర్చుంది. అదే సమయంలో గోల్డీ గద్ద కూడా అక్కడే దాక్కుని ఉంది. ఇప్పుడు చెబుతాను నీ సంగతి. తను ఒక రాయి తీసుకెళ్లి చెట్టు కొమ్మ మీద పడేసింది. అలా చేయడం వల్ల చెట్టు కొమ్మ విరిగి సోను పావురం మీద పడింది.